ఏలూరు జిల్లాలో రెండోదిగా భీమడోలులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మాణం చేపడుతున్నట్లు శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం భీమడోలు అధ్యక్షులు పోకూరి రామకృష్ణ తెలిపారు. ఆదివారం భీమడోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విశేష పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంఘ పెద్దలు పాల్గొని కళ్యాణ మండపం ఆలయ నిర్మాణంపై చర్చించారు. ఆలయ నిర్మాణ ప్రణాళికను అదేవిధంగా నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం బ్రోచర్ను ఆవిష్కరించారు. జిల్లాలోని శ్రీ వాసవీమాత భక్తులు, ఆర్యవైశ్య సోదరులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ భీమడోలు మండల అధ్యక్షులు బిందాస్ బుజ్జి, సంఘ నాయకులు పోకూరి రామకృష్ణ, మద్దుల శ్రీను, ఉదయగిరి రామచంద్ర ప్రభు, పొన్నం గోపి, గోనుగుంట రమణశంకర్, శైలేంద్ర పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, జై. అందరి సహకారంతో దీన్ని మరింత ముందుగా వృద్ధిగా తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కావాలని ఆశించుకుంటూ ఈ రోజు అలాగే కార్యక్రమం ప్రారంభించాల్సిందే కోరుతున్నాం. నేను ఖచ్చితంగా గంట భాగంగా చెప్తాను. హలో అంటే పెద్ద శిఖరం కట్టడం వల్ల ఇక్కడ ఊరు ఉందని ఎలా అయితే ఐడెంటిఫై చేసి కట్టేవారో అలాగే ఇక్కడ మనకి వాసు మాకు జెండా ఆర్ఎస్ కళ్యాణ మండపం ఉందంటే అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మరి ఈ రోజు మరి కరోనా రావడం వల్ల ఈ పని ఆడడం జరిగింది. జై వాసవి ఈరోజు వాసవి అమ్మవారి జన్మదిన వేడుకల సందర్భంగా భీమడోలులో నూతనముగా నిర్మించబడుతున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మన భీమడోలు మండల ఆర్యవైశ్య సోదరులందరి సమక్షంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాము. అలాగే ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా అమ్మవారి వేడుకలను అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలను అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజులు తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ మా నూతనముగా నిర్మించబడుతున్న కళ్యాణ మండపం 75% పూర్తి అయ్యి ఇంకా చివరి దశలో ఉన్నది. ఈ భీమడోలు మండలంలో కానీ భీమడోలు ఏలూరు జిల్లాలో కానీ ఆర్యవైశ్యులు ఎవరైనా ఉంటే వారు మా కళ్యాణ మండపానికి సహాయ సహకారాలు అందించి అందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను. అమ్మవారి గుడిని కూడా మా ఇటు ఆగ్నేయ మూలలో మా కళ్యాణ మండపం స్థలం ఖాళీగా ఉంది. అలాగే ఎదురుకుండా కూడా మన కళ్యాణ మండపంలో అమ్మవారి గుడి కట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మన కళ్యాణ మండపం లోపల పక్కే ఈశాన్యం అమ్మవారి గుడి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. దానికి సంబంధించిన సిద్ధాంతి గారిని పిలిపించి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టి అమ్మవారి గుడిని కూడా పూర్తి చేస్తామని మన ఏలూరు జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ తెలియజేసుకుంటాను. జై వాసవి.